ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జగనన్న కాలనీల భూసేకరణ నిర్మాణాల పేరుతో జరిగిన భారీ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. జగనన్న ఇండ్ల నిర్మాణాలు భూసేకరణలో జరిగిన భారీ అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తే వైకాపా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సహకరించిన జిల్లా రెవెన్యూ అధికారులకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని నవీన్ అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జగనన్న ఇండ్ల నిర్మాణాల పేరుతో గుత్తేదారుల అవతారమెత్తిన వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేల ధనదాహానికి 100 కోట్లకు పైగా ప్రజాధనం లూటీ అయిందన్నారు. జగనన్న కాలనీల పేరుతో కుంట చెరువులను, కాలువ పోరంబోకు స్థలాలను, డీకెట్టి పట్టా భూములను తరతరాలుగా అనుభవిస్తున్న రైతుల దగ్గర నుంచి కారు చౌకగా బెదిరించి, భయపెట్టి ఎకరా కేవలం 3 లక్షల చొప్పున లాక్కుని అప్పటి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని అదే ఎకరా స్థలాన్ని 30 లక్షలకు ప్రభుత్వానికి అమ్మి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వైకాపా నేతల ఆస్తులను జప్తు చేసి రికవరీ చేయాలన్నారు. జగనన్న కాలనీల ముసుగులో కాంట్రాక్టర్ల అవతారంలో నాసిరకం సిమెంటు, స్టీల్ వినియోగించి పునాదులకే పరిమితం చేసి కాలనీలు పూర్తయినట్లు దొంగ బిల్లులు రాసుకున్న వైకాపా నేతలను, సహకరించిన అధికారులను జ్యుడిషియల్ ప్రాసిక్యూట్కు ఏపీ సీఎం ఆదేశించాలన్నారు. జగనన్న కాలనీల భూసేకరణలో, ఇండ్ల నిర్మాణాలలో వైకాపా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సహకరించిన అప్పటి కలెక్టర్లను, జాయింట్ కలెక్టర్లను సస్పెండ్ చేయాలని నవీన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కోరారు. పేద ప్రజల కోసం జగనన్న కాలనీల ముసుగుతో జరిగినటువంటి ఈ దోపిడీ మీద సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలి. ఈ రోజు ఒక పక్క పేద ప్రజల భూముల్ని కొల్లగొట్టారు. అదేవిధంగా జగనన్న కాలనీల పేరుతో ఈరోజు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని దారి దోపిడీ దొంగల్లాగా దోచేశారండి. 200 కోట్ల రూపాయల బిల్లులు ఇవ్వాల్సింటే 350 కోట్ల రూపాయలు బిల్లులు డ్రా చేసేశారు. పోనీ పనులన్నా పూర్తి చేశారా అంటే కేవలం పునాదుల వరకు లోడేసి ఆడ పిల్లర్లు అట్లే వదిలేశారండి. ఈరోజు అసంపూర్తిగా ఉన్నాయి జగనన్న కాలనీలన్నీ.